మనమైతే ఘాటీ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాం. చిన్న ఘాటీ ఉంటుంది ఇక్కడైతే. హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ డే టైంలో వెళ్తుంటారు, మనమైతే నైట్ టైంలో వెళ్తున్నాం. అక్కడైతే కొత్తగా లైటింగ్స్ అవన్నీ పెట్టారంట. మరి ఏ విధంగా ఉందో మనమైతే ఈరోజు వెళ్ళి చూద్దాం. చాలామంది చెప్తున్నారు చాలా బాగుంది ఇది అదని. మనమైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి, మన టీం అంతా వెనకాలైతే ఉన్నారు, వచ్చారనమాట. డే టైంలో అయితే చాలాసార్లు వెళ్ళాం, కానీ నైట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్తున్నాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాం ఈరోజు. ఫుల్లుగా మీరు కూడా చూడండి, మాతో పాటు మీరు కూడా చూడండి. ఫుల్లుగా మంచి అయితే ఇప్పుడు పడుతూ ఉంది ఎదరనైతే. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. మనోడైతే ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట, అన్నవరంలో. మనోడైతే ఫోన్ చేసాడు. ఎక్కడున్నాడు రైడు? అదే ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. చూడండి, మనోడైతే చాలా లేట్గా వచ్చాడు అన్నమాట. వచ్చాడు ఇప్పుడు. ఏంటి గాయస్, చాలా లేట్ గా. హాయ్ గాయస్, మనమైతే ఘాటీ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాం. చిన్న ఘాటీ ఉంటది ఇక్కడైతే, కొకరాపల్లి ఘాటీస్ అనేసి ఉంటాయి అనమాట. అక్కడికైతే మనం ఎంటర్ అయిపోయాం. చూడండి, అది దాటాకైతే వెంటనే కొత్తపల్లి అనేది ఉంటుంది అనమాట. ఇది అప్ ఎక్కేస్తే. సో మనమైతే ఈ అప్ అనేది ఎక్కుతున్నాం. చిన్నది చూడండి, లైటింగ్స్ భలే కనబడుతున్నాయి కదా సైడ్న. గాయస్, మనం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట కొత్తపల్లిలోకి అయితే. ఇది ఇంకా బోర్డు కూడా కనిపించట్లేదు మనకి, కొత్తపల్లి అని. జస్ట్ ముందుకెళ్తే ఉంటుంది. బోర్డు కూడా తీసారా? ఉంటది ఉందా? చిన్న టర్నింగ్ కొత్తపల్లి వాటర్, కొత్తపల్లి జలపాతం చేస్తానని ఇప్పుడు పార్కింగ్ చేసుకోవడానికి ఏ లోటు లేకుండా పెట్టారు. చూడండి, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా న్యూ అప్డేట్ గాయ్స్. కొత్తగా వచ్చిన మన పిఓ సార్ అయితే కొత్తగా చేశారు అనమాట. ఇంకా అభివృద్ధి అవుతుంది. చూడండి, మనమైతే కార్ అనేది ఇక్కడ ఆపేమన్నమాట. మన బ్రో అయితే ఫుల్ టైడ్ గా ఉన్నట్టున్నాడు. ఏ బ్రో, ఫుల్ టైడ్ గా ఉన్నట్టున్నా మరి. మనమైతే చూడండి, ఇక్కడైతే పార్క్ చేసామన్నమాట కారు. కొత్తగా పెట్టారు ఇది. మేము వచ్చినప్పుడు అయితే ఇలా ఉండేది కాదు ప్లేస్ అనేది. ఇప్పుడైతే చాలా మొత్తం అంతా వేస్తారనమాట పార్కింగ్ చేయడానికి. హాయ్ గాయ్స్, అందరికి ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారా? చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు అనేసి కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం. ఎంతో సంతోషంతో వచ్చి ఇప్పుడైతే డే టైంలో అందరూ అయితే కొత్తపల్లిని చూస్తారు, కానీ నైట్ టైంలో ఎలా ఉందన్నది చూపిస్తాం మేము. లైటింగ్స్ కొత్తగా చేశారంట, చాలా బాగుంది. న్యూ అప్డేట్ తర్వాత అనమాట చెప్పారు. ఎలా ఉంటుందో చూద్దామనేసి వచ్చాం. ఇప్పుడైతే రెండు ముందుకెళ్ళి చూద్దాం. చలికి సరిగా మాటలు కూడా రావట్లేదు, అందుకని ఒకవేళ కానీ ఇక్కడ వచ్చి నైట్ అయిపోయారంటే స్టే చేయడానికి అయితే పక్కనే ఉన్నాయన్నమాట రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది ఒకటి, మరొకటి అటు సైడ్ ఉంది, బ్యాక్ సైడ్. కొంచెం చూపించరా. కనిపిస్తున్నది లైటింగ్స్ ఉన్నాయి కదా, అది కూడా రూమ్స్ రెంట్ ఇస్తారు అనమాట నైట్ పూట స్టే చేయడానికి. రండి ఇంకా ముందుకెళ్దాం. గేట్ వేస్తున్నావు. ధన్యవాదములు. చూడండి గైస్, ఇప్పుడైతే అప్డేట్ చేసిన తర్వాత లైటింగ్స్ అనేది ఎలా ఉందో నైట్ పూట. డే టైంలో అయితే లైటింగ్స్ అయ్యారు కదా, నైట్ టైంలో వచ్చాం అందుకనే చూపిద్దామనేసి. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక ముందుకెళ్దామండి. సో గైస్ చూడండి, మనకి ఎంట్రన్స్ లోనే కొత్తపల్లి అనేసి పైన అయితే నేమ్ అవుతుంది. దిస్ ఈజ్ కొత్తపల్లి, వెల్కమ్ టు కొత్తపల్లి. నైట్ పూట ఎలా ఉంది ఇప్పుడు చూద్దామండి. ఇంకా ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే టికెట్లు తీసుకుంటారు డే టైంలో అయితే. నైట్ టైం కదా ఫ్రీ. రండి. టికెట్ అయితే ఇక్కడ చార్జ్ చేస్తారు. చూడండి, ఇక్కడ టికెట్స్ రేట్స్ అయితే ఉన్నాయి. అడల్ట్ అయితే 60 రూపీస్, కిడ్స్ అయితే 30 రూపీస్ అనమాట. చూడండి, ఇక్కడైతే టైమింగ్స్ 9 to 5 వరకు. మన వాళ్ళు అయితే టైం కూడా అక్కడ రాయడం అనేది జరిగింది. మేమైతే లైటింగ్ పెట్టారు కాబట్టి మనమైతే లైటింగ్ పెట్టారు కాబట్టి రిక్వెస్ట్ చేసి అయితే వచ్చామన్నమాట.
మనోడికైతే చిన్నది రిక్వెస్ట్ చేసి రావడం అనేది జరిగింది నైట్ టైంలో. అంటే నైట్ టైంలో ఏ విధంగా ఉంటుందో ఓకే గైస్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. లోపల ఎలా ఉందో చూపిస్తాం ఇప్పుడు. లోపలికి అయితే ఎంట్రన్స్ అవ్వబోతున్నాం. కొత్తపల్లి వాటర్ ఫాల్ టీ షాప్లు తీసే ఉన్నారు చూడండి. మన వాళ్ళైతే టీ షాప్లు అనేది తెరిచే ఉన్నారు. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది అప్డేట్ అయిన దగ్గర నుంచి అయితే ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడైతే వస్తున్నాం మనం. చూడండి ఏ విధంగా ఉందో, బాగుంది ఇక్కడైతే. గాయస్ ఇక్కడ కొత్తపల్లికి ఎంట్రన్స్ అయిన వెంటనే అనమాట ఇక్కడ గార్డెన్ ఉంది. జస్ట్ నార్మల్ గా పార్క్ లాగా మాట్లాడుకోవడానికి, కాసేపు చిల్ అవ్వడానికి అనమాట. బాగుంటది అలా ఉండడానికి. ఫొటోస్ కూడా బాగుంటది పిక్స్ కి అయితే. గాయస్ ఇది కూడా చేశారు. చేసే కొనే వాళ్ళు ఉంటే చాలా బాగుంటది ఫోటో షూట్ అయితే. చూడండి డే టైమ్ లో అయితే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది కాబట్టి సో బాగుంటది డే టైమ్ లో. చూడండి ఇంకా ఫ్లవర్స్ మొక్కలు అయితే వేసారు ఇక్కడ కొత్తగా, చాలా చేస్తున్నారు. బాగుంది, వర్క్ అయితే ఉంది. మరి కొంచెం సగం అయింది, పూర్తయితే పార్క్ అయితే బాగానే ఉంది కదండి. ఇంకా చాలా వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు అసలైంది మనం చూడడానికి వచ్చింది, ఇప్పుడు చూద్దాం రండి. మనకి అసలైంది చూపించకుండా వీలేట్రా ఇవి చూపిస్తున్నారు అనుకోవచ్చు. రండి ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గైస్. ఇదైతే మెయిన్ అనమాట. మనకి మనం చూడాల్సింది ఇదే. చూడడానికి వచ్చిందే ఇదనమాట. నైట్ పూట ఎలా అప్డేట్ చేశారు అన్నది. డే టైమ్ లో అయితే లైట్లు ఉంటాయి కానీ ఆన్ చేయరు కదా, నైట్ టైమ్ లో అయితే కనిపిస్తాయి. అసలు ఆ లుక్ ఎలా ఉందో అన్నది ఇప్పుడు చూద్దాం రండి. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది నాకైతే. బా ఇట్స్ లాంగ్ టైం ఎలా ఉంది అసలు. బాబు లైటింగ్ లో మామూలు లేవు అసలు. లైట్స్ అయితే పెట్టారు కొత్తగా, చూడడానికి చాలా బాగుంది గాయస్. డే టైమ్ లో కన్నా నైట్ టైమ్ లో మాత్రం ఇచ్చి పడేస్తారు అంతే. కాకపోతే నైట్ పూట ఎంట్రన్స్ లేదనమాట. తెలిసిన కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వచ్చామన్నమాట. రండి చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, కొత్తగా కొత్తగా పెట్టారు. అప్డేట్ చేసిన తర్వాత నైట్ లో చాలా బాగుంది లేదనమాట. ఇప్పుడైతే మొత్తం అంతా చాలా అప్డేట్ అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. ఇప్పుడైతే అంత బాగుంది చూడండి ఏ విధంగా ఉందో. మనకైతే చాలా బాగుంది. ఇటు వెళ్దాం గైస్ ఒకసారి. నైట్ టైం లో బాగుంది అసలు. అప్డేట్ చేసిన తర్వాత ఎలా ఉందంటే అబ్బా ఇంకా స్వర్గంలో వెళ్ళినట్టుంది కొంచెం. ఇక్కడ సెలయేరు పారుతున్న సౌండ్ వింటుంటేనే ఒక ఎక్సైట్మెంట్ లాగా ఉంది. ఇంకా ఆ సౌండ్ వింటేనే మంచి హుషారు వస్తుంది. ఇంకా చూడాలి సంతోషంగా అనిపిస్తుంది అనమాట. కొత్తగా పెట్టారు అది కొంచెం చూపిద్దాం. ఆ వ్యూ పాయింట్ కొత్తగా పెట్టారు అనమాట. లైటింగ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ. ఇదిగోండి ఇదే నైట్ పూట అయితే లైటింగ్స్ అనమాట. ఇంకా ఉంది కిందకి రండి. మెయిన్ థింగ్ వచ్చేసి ఇది గైస్. ముందైతే లేదు, ఐ లవ్ కొత్తపల్లి అనేసి అయితే లేదు. ప్రెజెంట్ అయితే చేశారనమాట. దీని గురించి రావాల్సిందే నైట్ పూట. పిక్స్కి అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ కానీ పిక్స్ కానీ కాసేపు వచ్చి సరదాగా చూసి వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది. కానీ బీ కేర్ఫుల్గా ఒకవేళ నైట్ పూట కానీ వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లేస్లు కొన్ని బాగోవు అనమాట నైట్ పూట. బాగుంది ఇక్కడ లైటింగ్ కనిపిస్తున్నానా. బాబు వీడియోస్ అయితే చేయలేదన్నమాట. అందుకనే ఇప్పుడు కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చాం గాయస్. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు మళ్ళీ కలిసి ఉండలేదు. వీడియోస్ అయితే ఇంకా కొత్త వీడియోస్ వస్తాయి. కంటిన్యూ అవుతుంటాయి. మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. మీరు ఇంతవరకు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారో పై నుంచి కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు చాలా వీడియోస్ తీసుకుని వస్తాం మేము. కొత్తగా ఉండే వీడియోస్ కూడా వస్తాయి. రండి ఇంకా కామెంట్ చేయండి ఎలాగుందో, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి గాయ్స్. మాకు చాలా వర్త్ వచ్చినందుకైతే వర్తే. ఇంకా చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ ఎంత అందంగా ఉందో, చలి కూడా అంతే బాగుంది. టైటిల్ ఎంత బాగుందో. కొత్తపల్లి వాటర్ ఫాల్స్. వెల్కమ్ టు. ఇప్పుడైతే కిందకి వెళ్దాం. కొత్తపల్లి వాటర్ ఫాల్స్. చూడండి మనకి వాటర్ అనేది కనిపించడానికి అంటే నైట్ టైంలో వాటర్ అనేది కనిపించదు కదా. సో కలర్ లైట్లు అనేవి పెట్టారు అనమాట. ఇప్పుడైతే
చూడడానికి అట్రాక్టివ్ గా ఉన్నాడు. చూడండి లైటింగ్ అనేది పెట్టడం అనేది కొంచెం బాగుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. మీకు ఒకటి చూపిస్తాం, మీకు ఒకటి అద్భుతమైన ఒక బొమ్మ మీకు ఒకటి చూపిస్తామా. గ్యాంగ్ లో ఒకటి ఉంటాడు కెమెరామెన్, ఇప్పుడు కెమెరా తీసుకున్నాడు ఆడే అనమాట. రెండు చూపిస్తారండి. ఆడు అబ్బాయి ఈడియట్రా మావాడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడే ఉన్నాడు అనమాట. వీడియో గైస్ మా కెమెరామెన్ అయితే అనమాట. ఇంకా ఏదో చేసుకుంటున్నాడు. ఒకసారి రండి కొంచెం ముందుకు వస్తే ఏం చేస్తున్నాడో మనవాడు తెలుస్తుంది. ఇదిగో ఇక్కడైతే సెల్ఫీ తీసుకుంటున్నాడు అనమాట. నా సెల్ఫీ తీసుకోండి ప్లీజ్ అనేసి ఒరే సెల్ఫీ అంట మరి సెల్ఫీ మనవాడితో. లైటింగ్స్ అయితే ఇంతవరకు పెట్టారు, చాలా పెండింగ్ ఉంది, వర్క్ ఇంకా అవ్వలేదు. అందుకనేసి నైట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కదరా. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది guys. ఇంకా లైటింగ్స్ అనేవి ఇంకా చాలా పెడుతున్నారు, ఇంకా చాలా డెవలప్ అయితే అవుద్ది. సో సగమే పెట్టారు, ఇంకా చాలా పెట్టాల్సినవి ఉన్నాయి కాబట్టి మనమైతే కొన్ని సగమే పెట్టారు. ఇప్పుడైతే ఆ సగంలోనే ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడైతే చూపిస్తాం. చూడండి ఇక్కడ కొంచెం వాటర్ సౌండ్ ఎక్కువగా వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే సో వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది కాబట్టి సౌండ్ కొంచెం వాటర్ సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంటది. మనమైతే ఇంకా ఇక్కడైతే వర్కింగ్ అనేది జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు కిందకి వచ్చాం అనమాట. సో ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం చల్లదనం అనేది ఎక్కువ అనేది ఉంది. చూడండి ఇటు సైడ్ అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది పైన లైటింగ్ అది చూసాం కదా, అదే ఇది. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది చూడండి మొత్తం అంతా ఫ్లో అవుతుంది. బాగుంది, ఏ విధంగా ఉందో చూసి చెప్పండి గాయ్స్. ఇక్కడైతే వాటర్ అనేది పక్కన ఉంది కాబట్టి వాటర్ సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉండొచ్చు మీకైతే. ఇక్కడైతే చూడండి అక్కడైతే కలర్ లైటింగ్స్ అనేవి పెట్టడం వల్ల చూడడానికి కింద నుంచి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి గాయ్స్. నాకైతే డే టైం ఒక నైట్ టైమే బాగుంది అనిపిస్తుంది, కానీ మెయిన్ థింగ్ వచ్చేసి నైట్ పూట ఎలవ్ లేదు కదా, అదే చిన్న డిసప్పాయింట్ అవ్వాలి. కానీ బాగానే నైట్ పూట అయితే చూడడానికి ఇవ్వరు, ఎందుకంటే అవ్వదు కాబట్టి ఉండడానికి కూడా. కింద లైటింగ్స్ అయితే ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నట్టున్నాయి, ఇంకా లైటింగ్ లో వేయలేదన్నమాట. ఇక్కడ వరకే లైటింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ వరకే చూడాలి. అడ్జస్ట్ అయిపోండి ఈసారికి. ఒకసారి చూడండి వ్యూ అనేది మొత్తం. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఆ వచ్చే సౌండ్ కైనా ఇంకా ఫిదా అయిపోతాం అనమాట. లైట్ గా తుంపర్లు అయితే వస్తున్నాయి నాకు. వచ్చే కొద్ది గాలి లైట్ గాలి తగులుతుంది, వెచ్చటి గాలి బాగుంది ఉండడానికి అయితే. సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది గాయస్, చాలా బాగుంది సౌండ్ అయితే వినడానికి. లైటింగ్స్ కూడా బాగున్నాయి కదా. ఇక్కడ నుంచి అయితే కింద ఇంకా లైటింగ్స్ పెట్టలేదు, పెట్టుంటే ఇంకా బాగుండాల్సింది. లైటింగ్స్ ఉన్నాయి కానీ లైటింగ్స్ ఆన్ చేయలేదన్నమాట. అదే కొంచెం డిసప్పాయింట్ గా ఉంది, అంతకుమించి ఇంకేం లేదు. లైటింగ్స్ కానీ ఉంటే చాలా అంటే చాలా బాగుండు. డే టైంలో కానీ వచ్చినట్లయితే ఇక్కడ కానీ స్నానం కానీ చేసినట్లయితే అలా కిందన కొత్తగా ఏం పెట్టారంటే డ్రెస్సింగ్ రూమ్ ఒకటి పెట్టారనమాట. డే టైంలో వచ్చినట్లయితే ఫుల్గా స్నానం చేసి బట్టలు కూడా చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంతకు ముందు అయితే ఉండేది కాదనమాట, చూపించాల్సింది కానీ నైట్ అయిపోయింది, అక్కడ లైటింగ్ లేసరికి వెళ్ళలేదు ఇంకా కిందకి. కాబట్టి ఈ ఒక్కసారికి కొంతవరకు చూడండి. ఇక్కడ నుంచి లైటింగ్ లేదు కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిందే. చిన్నది లైటింగ్స్ కానీ ఉంటుంటే ఇంకా చాలా బాగుండాల్సింది. వాయిస్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే వాటర్ వల్ల వాటర్ చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. స్పీడ్తో బట్టు సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. తుంపర్లు కూడా లైట్ గా వస్తున్నాయి మాకైతే. కెమెరాలో కనిపించకపోవచ్చేమో కానీ తుంపర్లు కూడా బాగున్నాయి. మధ్యలో మంచి గాలి వస్తుంది గాయస్, చక్కటి గాలి ఈ ప్రకృతిలో చూస్తూ ఉండిపోవడం అనిపిస్తుంది ఇక్కడే. అదండి ఇంకో వ్యూ పాయింట్ అనేది ఉంది. మెయిన్ థింగ్ వ్యూ పాయింట్ ఒకటి కొత్తగా ఎయిట్ చేశారు డ్రెస్సింగ్ రూమ్ తో పాటు. అక్కడ పదండి వెళ్దాం, అక్కడ చూద్దాం మళ్ళీ. కొత్తగా అప్డేట్ అయిన తర్వాత ఈ వ్యూ పాయింట్ కాకుండా ఇంకో వ్యూ పాయింట్ కూడా చేశారనమాట. రండి అక్కడ వెళ్ళి మాట్లాడదాం. అక్కడ చాలా మంది చాలా ప్లేస్ ఉంది.
ఈ వ్యూ పాయింట్ అయితే పైన నుంచి అంటే పైన కట్టారు కదా, సో ఇక్కడ నుంచి డే టైమ్ లో చూడడానికి ఏంటంటే చాలా బాగుంటది అనమాట. చాలా కింద ఉన్న బాగుంటుంది. వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తది ఈ పైన నుంచి అనమాట. అందుకనే వ్యూ పాయింట్ అన్నాం అనమాట దీన్ని. చూడండి దారికి అడ్డంగా కూడా పెట్టారు. కొంచెం ఇదేంటంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే కొంచెం వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి సో చూసుకొని రావాలి. పెట్టాలన్నమాట. సో చూడండి ఇక్కడైతే కొత్తగా కడుతున్నారు. ఇదైతే కొంచెం ప్రాసెసింగ్ లో ఉంది, అయిపోద్ది అయినా ఇది కూడా. లైటింగ్స్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్స్ కానీ అబ్బా ఈ గాలి కానీ చాలా బాగుంది కదా ఈ టైంలో అయితే. ఇక్కడైతే కానీ నైట్ టైంలో అయితే అస్సలు ఎలవ్ లేదు. అదే చిన్న డిసప్పాయింట్. ఎందుకంటే ప్రమాదకరం జరిగే ఛాయిసెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. నైట్ పూట ప్రమాదం ఎక్కువ జరుగుతుంది అనేసి ఎలవ్ లేదనమాట. మార్నింగ్ 9 to 5 o'clock దాకే ఉందన్నమాట ఈవినింగ్. అంతకు మించి ఇంకా లేదు ఎలవ్ అయితే. డే టైంలో వచ్చినట్టయితే గాయస్ ఇదే మెయిన్ థింగ్ అనమాట. మెయిన్ వ్యూ పాయింట్ అనేది ఇదే, ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇది కానీ ఇంకా దగ్గరదా ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంటది గాయస్. ఇక్కడ నుంచి మొదలుకొని అలాగ కింద దాకా కనిపిస్తుంది అనమాట. నైట్ టైం కాబట్టి మీకు కనిపించట్లేదు. అదే డే టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అనేది. మొత్తం వ్యూ అనేది ఇక్కడ నుంచి చూస్తాం అనమాట. ఇంకా చాలా కింద ఉంది కానీ లైటింగ్స్ లేవు. లైటింగ్స్ ఉంటాయి కానీ చూపించాల్సింది. లైటింగ్స్ చేశారు కానీ ఆన్ చేయలేదన్నమాట. ప్రాసెసింగ్ ఉన్నాయనుకుంటున్నా అవి. ఇంకా ఇంతవరకే లైటింగ్స్ అయితే పెట్టారు. అయినా చాలా బాగుంది నైట్ పూట అనేది. లైటింగ్స్ ఎందుకు పెట్టారు చూడడానికే కదా అని చూడడానికి వచ్చాము అనమాట. నైట్ పూట ఎలా ఉంటుంది అన్నది చూడడానికి వచ్చాము. వచ్చినందుకు అయితే డిసప్పాయింట్ అవ్వకుండా వర్తే గైస్. కాకపోతే మరీ చెప్తున్నాను, నైట్ పూట అయితే ఎలా లేదనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock దాకే ఉంది. అది మాత్రం ఇంకేం చేయలేము. మరి గవర్నమెంట్ అలా తీసుకుంది ఇంకా రూలు, మనం ఫాలో అవ్వాల్సిందే. నైట్ పూట ఎందుకు ఇవ్వరంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, అందుకనే ఇవ్వరన్నమాట. ఎలా అయితే లేదు, ఓన్లీ మార్నింగ్ 9 to 5 o'clock దాకా అంతే. సరే వ్యూ చూపించాము మొత్తం. ఇప్పుడు దాకా అయితే మొత్తం అంతా చూసారు కదా ఏ విధంగా అప్డేట్ చేశారు అనేదో. సో మనమైతే కొన్ని ఫొటోస్ దిగేసి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూపిద్దాం అనుకున్నాం కానీ వర్క్ అయితే చాలా పెండింగ్ లోనే ఉంది. అంతా అవ్వలేదు. చూసింది అయితే కొంచెం 1% మాత్రమే. చాలా ఇంకా 10% చాలా ఉంది. అదైతే మొత్తం తర్వాత చూపిస్తాం మేమైతే. గైస్ ఈ వర్క్ అనేది మొత్తం అంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో కూడా ఎలా ఉంటుంది. ప్రజెంట్ అయితే నైట్ టైంలో అయితే ఎలా లేదు. వీడియో చూసి అయితే మీరు నైట్ టైంలో ఎలా ఉందనుకుని వచ్చేయకండి. మేమైతే రిక్వెస్ట్ చేసుకుని అయితే రావడం అనేది జరిగింది ఇక్కడ. సో మనకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వచ్చాము ఇక్కడికైతే. యాక్చువల్గా అయితే ఎలా లేదు ఇక్కడ, కానీ రిక్వెస్ట్ చేసి ఇక్కడ వచ్చామన్నమాట. సో గైస్ ఇంతకు ముందు అయితే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, సో ఇప్పటి కూడా అలాగే చూస్తున్నారు. కాబట్టి మన ఛానల్ అయితే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకుంటాం. సో మా టీం అంతా ఇప్పుడు అందరూ వీడియోస్ చేద్దామని అయితే వస్తున్నారనమాట. సో ఇప్పుడైతే ఇంకా వీడియోస్ అయితే డైలీ వస్తాయి రెగ్యులర్లీగా. సో చాలా వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అలా మా ట్రైబుల్ సంబంధించినవి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో గైస్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి. ఆ వీడియోస్ కూడా మేము చేస్తాం. సో తొందరలో ఇక్కడ క్యాంపింగ్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాం. మేము ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లో 1 day స్టే అయితే చేయడానికి ట్రై చేస్తాం. ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం మీకైతే. మీరు కింద కామెంట్ చేయండి. ఇక్కడ క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి గైస్. అయితే మరి ఇంకా ఉంటాం. ఓకే బాయ్.